ప్రభుత్వము సిఐడి కూడా ఒక దృష్టి సారించి అట్లా చేసిన వాళ్ళని ఏ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫస్ట్ ఇది ప్రచారమైందో వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇంకోటి రామదాస్ గారు వాయిస్ వస్తుంది కదా వస్తుందండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇద్దరిని రెండు మతాలకు సంబంధించిన వాళ్ళని మోసం చేస్తున్నారు. ఒకవైపు నేను ఇంట్లో ఉండి బైబిల్ చదువుతానని చెప్తా ఉన్నారు, 4 గోడల మధ్య బయటకు వచ్చేసి నేను సంతకం పెట్టకుండా శ్రీవారి దగ్గరికి వెళ్తాను, నేను తిరుమలకి వెళ్తాను, అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏది స్పష్టంగా చెప్పట్లేదు. సో ఇప్పుడు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రోజా కావచ్చు, అంబటి కావచ్చు, లేదంటే నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ నాకు తెలిసి అంటే ఒక మతానికి సంబంధించినటువంటి ఆరాధన చేసే వ్యక్తులు కదా. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నా కానీ ఆయన వెనకాలే ఉంటూ ఎందుకు మోసం చేస్తున్నారు వాళ్ళు కూడా? నేను అందుకనే పవన్ గారు ఇందాక చెప్పింది, నేను గర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసి చెప్పగలను నేను హిందువునని. అట్లాగే నా తల్లిని పూజిస్తూనే ఎదుటివారి తల్లిని గౌరవించే సాంప్రదాయం. అందుకనే హిందూ సాంప్రదాయంలో ఒకటి సర్వే జన సుఖినో భవంతు. అట్లా వీళ్ళు అదేదో పెద్ద తప్పైనట్లు మేము అదే చెప్తున్నాము. నువ్వు క్రిస్టియన్ అయితే 4 గోడల మధ్య కర్మ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, బయట చదువుకోయ్యా, బహిరంగంగా చదువుకో, రోజు చర్చికి వెళ్ళు, జీసస్ ప్రే చేయి, ముస్లిం సోదరుడు 5 పూట నమాజ్ చేయండి, అల్లాని పూజించండి. అట్లానే హిందువులు వాళ్ళ మతాచారం ప్రకారం దేవుడిని పూజించండి. నువ్వు ఒక మతాన్ని ఆచరించింది అదే పెద్ద నేరం కాదు. కానీ నువ్వు ఏ మతమో చెప్పుకోలేని దుస్థితులను ఉన్నావంటే నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ పాలిస్తావు? కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు సోకాళ్ళ రోజా, ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టు కొడాలి నాని ఏమంటాడు, ఆంజనేయ స్వామి విగ్రహం చేయి ఇరిగిపోతే ఆంజనేయ స్వామి కాదు ఇంకో చేయి తగిలిస్తానులే అంటాడు. అంటే అది ఒక మెజారిటీ ఉన్న హిందువుల మనోభావాల్ని వీళ్ళు ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళు వీళ్ళందరికీ చెప్పేది అదే, నువ్వు ధైర్యంగా చెప్పుకోయా నేను క్రిస్టియన్ని. మళ్ళీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రేపు నేను మరణిస్తే నన్ను హిందూ సాంప్రదాయం ప్రకారమే ఖననం చేస్తారు నా కుటుంబ సభ్యులు. రేపు మొన్న నీ తండ్రిని గాని, మీ చిన్నాయన్ని గాని, మీ కుటుంబ సభ్యులను గాని రేపు నువ్వు ఇంకా బాగుండాలనే కోరుకుంటాం. నీకేదన్నా జరిగితే, నీ కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగితే నేను ఏ సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు? క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం ఖననం చేస్తారు. కానీ మీకు రామదాస్ గారు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు పిండ ప్రదానం చేసిండ్రు, మెడలో సిలువ వేసుకొని పిండ ప్రదానం చేసిన ఫోటోలు మీరు చూసారా? అదే సార్ నేను చెప్పేది, ఒక మతాన్ని ఫాలో అవ్వాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక సంసారంలో కుటుంబాన్ని పోషించాలన్నా పరస్పర నమ్మకం, విశ్వాసం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ కూడా యాక్టింగే. అందులో నా మహాతల్లి భారతమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు నిజంగానే హైందవ సాంప్రదాయంలో బ్రహ్మోత్సవాల్లో భార్యతో సహా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అటువంటిది విజయమ్మ గారు ఇంతవరకు గుళ్ళో అడుగు పెట్టలా, ఈ భారతమ్మ గారు ఇంతవరకు గుళ్ళో అడుగు పెట్టలా. ఆమె ఇంకా లాస్ట్ ఎన్నికల సీజన్ కాబట్టి హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో అని బలవంతంగా తిరుపతి దేవస్థానం సెట్టింగ్ తాడేపల్లిలో వేసి వెంకటేశ్వర స్వామి తీసుకుని వచ్చి అక్కడ పెట్టి వీళ్ళు యాక్షన్ చేశారు. ఆ పిండ ప్రదానము యాక్షనే, ఆ సెట్టింగు యాక్షనే. పోనీ ఆ సెట్టింగ్ లో కూడా ఇచ్చిన ప్రసాదము తీర్థం ఏమైనా తీసిందా అంటే చెయ్యి ఇటంతం, అది తీర్థ కింద పడిపోవటం. కాబట్టి నేను వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, నువ్వు నమ్మే దేవుడిని బహిరంగంగా పూజించు, నువ్వు నమ్మే దేవుడిని బహిరంగంగా ప్రార్థించు, నువ్వు నమ్మే మతాన్ని బహిరంగంగా చెప్పు. నేను ఐఎమ్ సో ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ ముస్లిం, ఐఎమ్ బుద్ధిస్ట్, ఐఎమ్ సిక్, ఐఎమ్ హిందూ అని చెప్పండి. చేసి సమాజంలో చిచ్చు పెట్టేది మంచి పద్ధతి కాదు. అది కూడా చేసిన తప్పును ఇప్పటికైనా ఒప్పుకోకుండా మళ్ళా నీ సిగ్గులేని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఆ తిరుపతి ప్రసాదంలో, అన్న ప్రసాదంలో